నమస్తే. బీసీఎన్ న్యూస్తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. సింగపూర్ అధ్యయన యాత్రకు వెళ్లిన ఉపాధ్యాయులతో మంత్రి లోకేష్ సమావేశం. రాష్ట్ర విద్యా విధానంలో అమలు చేయాల్సిన మార్పులపై సూచనలు. సంజీవని పథకం దేశానికి రోల్ మోడల్గా నిలిచిందన్న ఎమ్మెల్యే గల్లా మాధవి. ప్రతి కుటుంబానికి ఆరోగ్య రక్షణ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం. కులాల మధ్య చిచ్చు పెట్టడమే జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. విమర్శలు గుప్పించిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణ ఆపాల్సిందేనన్న మాజీ మంత్రి కాకాణి డిమాండ్. కాదని ముందుకెళ్తే మత్స్యకారులు ప్రజలతో కలిసి వైసీపీ ఉద్యమిస్తుందని హెచ్చరిక. సింగపూర్ విద్యా విధానం అత్యంత క్రమశిక్షణతో విజ్ఞానదాయకంగా ఉందని, అక్కడ విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తున్నారని ఇటీవల సింగపూర్ అధ్యయన యాత్రకు వెళ్లి వచ్చిన ఉత్తమ ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఈ యాత్రకు వెళ్లిన 37 మంది ఉపాధ్యాయులు ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సింగపూర్లో తాము గమనించిన అంశాలను, వాటిని రాష్ట్రంలో అమలు చేసే అవకాశాలను వారు మంత్రికి వివరించారు. నేను ఇక్కడ ఉన్న టీచర్స్ అందరినీ లీడర్స్గా చూస్తున్నా. ఎందుకంటే మీరు రికమెండేషన్తో ఇక్కడికి రాలేదు, మీరు కష్టపడి ఫలితాలు సాధించి మీ సొంత కాల్పై నిలబడి ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తింపు పొందినవారు. మీరందరూ లీడర్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తామో ఆ మార్పు సాధించాలంటే విద్య నుంచే ప్రారంభమవుతుంది. చాలామంది చెప్పారు విద్యాశాఖ నీకు వద్దరా భయని. టీచర్లు ఉంటారు, ఈ సంఘాలు ఉంటే ఒక పక్కన, ఎగ్జామినేషన్స్ ఉంటే మనం చూస్తున్నాం. కావాలని డిఎస్సి పైన కొన్ని ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఇవన్నీ నువ్వు తట్టుకోవాలి అంటే అందుకే నాకు కావాలని అడిగా. సమాజంలో ఏ మార్పు అయితే నేను సాధించాలనుకుంటున్నామో అది విద్యాశాఖ నుంచే సాధించగలుగుతాను బలంగా నేను నమ్మాను. కనుకనే విద్యాశాఖ నేను తీసుకున్నాను. నేను హాయిగా ఇండస్ట్రీ తీసుకుని ఉండొచ్చు, లేదంటే ఎనర్జీ తీసుకుని ఉండొచ్చు, ఇంత కష్టపడాల్సిన అవసరం నాకు లేదు. కానీ ఒక పట్టుదల, కమిట్మెంట్తో నేను తీసుకున్నాను. దాంట్లో భాగంగా నేను కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న బెస్ట్ మోడల్స్ ఏంటి. ఈరోజు బాబు గారు పదే పదే స్వర్ణాంధ్ర అంటారు. ఆ స్వర్ణాంధ్ర సాధించాలంటే విద్యాశాఖ చాలా కీలకమైన పాత్ర ఉంది. ఐటీ డిపార్ట్మెంట్ కాదు, పవర్ డిపార్ట్మెంట్ కాదు, ఇండస్ట్రీస్ కాదు, విద్య. ఇప్పుడు క్వాంటమ్ తీసుకురావాలంటే కరికులం రెడీగా ఉండాలి. ఫార్మాలో మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకురావాలి, యాక్సిడెంట్స్ లేకుండా ఫార్మా నడిపించాలంటే ట్రైనింగ్ ఉండాలి. సో విద్యాశాఖ చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. సో నా ఆలోచన ఏంటంటే బెస్ట్ మోడల్స్, మీరందరూ లీడర్స్ కనుక బెస్ట్ మోడల్స్ మీకు చూపిస్తే ఆ మార్పు మనలో వస్తుంది, ఎక్స్పోజర్ వస్తుంది. మీ అందరు తెలుసు, చిన్న వయసులో నేను అమెరికాకి వెళ్ళాను. నా ఇంజనీరింగ్ అమెరికాలో చేశా, 2 సంవత్సరాలు అక్కడ పనిచేశా. మళ్ళీ 2 సంవత్సరాలు స్టాన్ఫర్డ్ ఎంబీఏలో ఎంబీఏ పొందినవాడు. చాలా మంది అడిగారు అమెరికాలో నేను నేర్చుకుంది ఏంటి, ఇండియాలో అది నేర్చుకుంది ఏంటి. నేను ఒకటంటే ఎక్స్పోజర్. స్టాన్ఫర్డ్ ఎంబీఏలో చూస్తే సుమారుగా 100 దేశాల నుంచి వస్తారు చదువుకునేదానికి. ఐడియాస్, నాలెడ్జ్, కల్చర్ చాలా నేర్చుకుని వచ్చాం. అదేవిధంగా మీరందరూ కూడా ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటే ఆటోమేటిక్గా ఒక లీడర్స్గా, చేంజ్ మేకర్స్గా మీరు తయారవచ్చు. సో ఈ రోజు నుంచి మీకు ఎక్కువ పని ఉందబ్బా. లీడర్స్ అనేవారు లీడ్ చేయండి. మీ స్కూల్లో లీడ్ చేయండి, మీ క్లస్టర్లో లీడ్ చేయండి, మీ మండల్లో లీడ్ చేయండి. ఇప్పుడు మేడం గారు ఫాస్ట్ లెర్నర్ కనుక ఐఏఎస్ అధికారి అయ్యారు, నేను స్లో లెర్నర్ కనుక రాజకీయ నాయకుడిని అయ్యాను. కానీ నాకు హ్యాండ్ హోల్డింగ్ వచ్చింది. మీరు చూస్తే నాకు నారాయణ గారు ఎన్నోసార్లు చెప్పారు, నారాయణ గారే నాకు టీచర్, క్యాల్కులస్ గురువు గారు నాకు నేర్పించారు, ప్రాబబిలిటీ ఆయన నాకు స్వయంగా నేర్పించారు 11th 12th. దాని తర్వాత ప్రొఫెసర్ రాజిరెడ్డి గారు ఉన్నారు, కార్నింగ్ మెల్లన్ యూనివర్సిటీ, ఆయన నాకు మెంటర్గా ఉండేవారు. వాళ్ళ గైడెన్స్లో నేను పెరిగినవాడిని. సో చాలా కీలకమైన పాత్ర మీ అందరికీ ఉంది. ఇప్పుడు కొంతమంది ఉపాధ్యాయులు స్లోగా చెప్పేవాళ్ళు ఉంటారు, కొంతమందికి కాన్సెప్ట్స్ ఇంకా బలంగా చెప్పాల్సిన అవసరం. మెంటర్ చేయండి. ఈరోజు టీచర్ స్టూడెంట్ సబ్జెక్ట్ రిలేషన్షిప్ ఏర్పడింది డేటాలో. సో ట్రెండ్స్ ఉంటాయి, ఒక టీచర్ చెప్పలేకపోతున్నారు, నేను అప్పుడు చెప్పే మెంటరింగ్ ప్రోగ్రామ్ పెట్టండి, మీరందరూ మెంటర్ చేయండి. భారతదేశంలో ఉన్న ఒక అలవాటు ఉంది, అదేంటంటే ఎంతసేపు హార్డ్వేర్ చూస్తాం, క్లాస్ రూమ్స్, టాయిలెట్స్. అది అవసరం కాదు నేను అనట్లా,
కానీ సాఫ్ట్వేర్ మర్చిపోతున్నాం కంప్లీట్గా. సాఫ్ట్వేర్ ఎవరు? మీరు. ఈరోజు స్మార్ట్ ఫోన్ ఉంది, ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది. ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ లేకపోతే ఇంకేదో వాడగలుగుతామా? iOS లేకపోతే మీరు వాడగలుగుతారా యాపిల్ ఐఫోన్ని? లేదు కదా. ప్రతి కుటుంబానికి ఆరోగ్య రక్షణ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, అందులో భాగంగా సంజీవని పథకాన్ని తీసుకొచ్చిందని, ఈ పథకం దేశానికి రోల్ మోడల్గా నిలిచిందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సంజీవని ప్రాజెక్టులో ఇంటి వద్దకే 104 మొబైల్ మెడికల్ ల్యాబ్ వాహనాలు వస్తాయన్నారు. ప్రతి ఒక్కరికి 42 నుండి 75 రకాల ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారన్నారు. ఇప్పటికే సుమారు 19 లక్షల మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారని, ఆగస్టు 15 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో దీనిని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం సంకల్పించిందని వివరించారు. ఆపదొస్తే ఆదుకోవడం అనేది మానవత్వం. అదే ఆదుకునే చెయ్యి ప్రభుత్వందైతే అది ఆ ప్రభుత్వం యొక్క బాధ్యత. మరి ఆపదే రాకుండా ఆ కుటుంబ సభ్యుల్ని చూసుకోవాలి, ఆపదంటూ రాకుండా తన రాష్ట్ర ప్రజలు ఉండాలి అని అనుకోవడం నిజంగా అది బాధ్యత, మానవత్వంకి మించిన ఒక గొప్ప పారదర్శకత, ఒక గొప్ప నిబద్ధత గల పరిపాలన అని చెప్పచ్చు. అలాంటి ఒక పరిపాలన అందించే నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆలోచించిన విధానం మన ఆంధ్ర రాష్ట్రం రానున్న రోజుల్లో ఒక స్వర్ణ ఆంధ్రగా అవతరించాలి, ఈ భావితరానికి ఒక అద్భుతమైన ఆంధ్రప్రదేశ్ని అందించాలి అనే ఒక కృత నిశ్చయంతో ఆయన విధి విధానాలన్నీ కూడా రూపకల్పన చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఆనందమయమైన ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, మన యొక్క భావితర భవిష్యత్తుకి ఒక ఆనందమయమైన ఆంధ్ర రాష్ట్రాన్ని అందించాలి అని చెప్పి నిశ్చయించుకొని దాని కార్య సంకల్పంలో దాన్ని మనకి ఆనందమయమైన ఆంధ్రప్రదేశ్ సాధించే ఒక ప్రక్రియలో ముందుగా ఆరోగ్యం పట్ల, అదేవిధంగా ఆర్థికంగా ముందుకి ఎదగాలి అని చెప్పి ప్రతి ఒక్క పాలసీని రూపొందించడం జరుగుతుంది. అంటే హ్యాపీ ఆంధ్రప్రదేశ్ని సాధించడం కోసం హెల్దీ అండ్ వెల్దీ ఆంధ్రప్రదేశ్ని సృష్టించే ఒక ప్రయత్నం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా ఆంధ్ర రాష్ట్రం ముందుకు వెళ్తున్న క్రమంలో హ్యాపీ, హెల్దీ, వెల్దీ ఫ్యామిలీగా అవతరించాలి అని చెప్పి దృఢ సంకల్పాన్ని చేసుకున్నారు. ఈ క్రమంలోనే ముందుగా హెల్దీ ఫ్యామిలీగా, హెల్దీ ఆంధ్ర రాష్ట్రంగా మారాలి అనే ఒక సంకల్పంతో ఏ ఒక్కరూ కూడా అనారోగ్య పాలు అవ్వకూడదు, అనారోగ్య పాలు అయిన వాళ్ళకి గవర్నమెంట్ అత్యధికంగా చేయూతను అందించాలి అనే ఒక లక్ష్యంతో ఈరోజు ప్రతి ఒక్క పాలసీని కూడా రూపకల్పన చేస్తూ ఉన్నారు. అదే క్రమంలో ఈరోజు సంజీవిని ప్రాజెక్టు మన ఆంధ్ర రాష్ట్రంలో మరి దేశవ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా ఆరోగ్యాన్ని అందించాలి, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలి అన్న ఒక సంకల్పంతో సంజీవిని అనే ఒక ప్రాజెక్ట్ని నారా చంద్రబాబు నాయుడు గారు రూపకల్పన చేయడం జరిగింది. ఈ సంజీవిని ప్రాజెక్ట్ యొక్క వివరాలు, అందులో ఉన్న గొప్పతనం, అది మన ఆంధ్ర రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఈరోజు సంజీవిని ప్రాజెక్ట్ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క కుటుంబానికి ఒక ఆరోగ్యవంతమైన కుటుంబంగా మార్చే ఒక అద్భుతమైన సాధనం. నిజంగా అది సంజీవినిగా చెప్పుకోవచ్చు. అయితే అందులో చేస్తున్న ప్రోగ్రామ్స్, అందులో భాగస్వామ్యమైన విషయాలు ఏమంటే ముందుగా ప్రతి ఒక్క కుటుంబం ఏ ఒక్క అనారోగ్య పాలు అవ్వకుండా దాదాపుగా 42 నుంచి 72 పరీక్షల్ని ప్రతి ఒక్క కుటుంబ సభ్యునికి చేయడం, 104 వాహనం ద్వారా అక్కడ మొబైల్ టెస్ట్ ల్యాబ్ని ఏర్పాటు చేసి అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఈ యొక్క పరీక్షలను అనేది నిర్వహించి వారు దీర్ఘకాలికంగా ఇబ్బంది పడుతున్న అనేక రుగ్మతల మీద దృష్టి పెట్టి, అదేవిధంగా వారికి ఇంకా ఏదైనా సర్జరీలు కానివ్వండి, ఇంకా ఏదైనా హెల్త్ ఎయిడ్ కావాల్సి వస్తే అక్కడికక్కడే గుర్తించి వారికి తగు పరిష్కారాలని అందించే ప్రయత్నమే సంజీవిని ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం, ముఖ్య లక్ష్యం. అయితే ఇది దాదాపుగా 42 నుంచి 75 బ్లడ్ టెస్టులతో పాటుగా అనేక సమస్యలు, అంటే క్యాన్సర్ సమస్యలు కానివ్వండి, రక్తనాళాల సమస్యలు కానివ్వండి, షుగర్ సమస్యలు కానివ్వండి, వీటి మీద ప్రత్యేకమైన దృష్టి సారించి అవి ముందుగానే గుర్తించినప్పుడు నిజంగా ఆ కుటుంబం మీద పడుతున్న అధిక భారాన్ని నివారించవచ్చు అనే ఒక అద్భుతమైన ఆలోచన చేయడం అనేది. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో ఎలాగైనా అలజడులు సృష్టించి తాను ఉన్నానని చెప్పుకోవాలన్నదే జగన్మోహన్ రెడ్డి ప్రధాన ఉద్దేశమని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే వర్మ మండిపడ్డారు.
కాకినాడ తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి 15 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుందనే అక్కసుతో ఆయనలో అభద్రతా భావం ఏర్పడిందన్నారు. ఏదో విధంగా కూటమి ప్రభుత్వాన్ని ప్రజలను ఇబ్బంది పెట్టాలని వైసీపీ నాయకులు ఎంతకైనా బరితెగిస్తున్నారన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండడం జగన్కు వైసీపీ నాయకులకు ఇష్టం లేదన్నారు. ఒక అభద్రతా భావం ఏర్పడింది. ఎంచేదంటే జనసేన, టీడీపీ, బీజేపీ యొక్క కూటమి ఇంకా 15 ఏళ్ళ వరకు వదలదు. దానివల్ల మనకు అధికారం రాదన్నది ఒకటి. ఆ యొక్క ప్రెస్టేషన్కి వెళ్ళిపోయారు. అందులో భాగంగానే కులాల మీద, తర్వాత ఏదైనా పోలీస్ స్టేషన్లో చిన్న చిన్న కేసులు అవుతే వాటి మీద ఆయన స్పందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా నేను తెలియజేసేది ఏంటంటే, ఒకసారి మనం మాట్లాడే ముందు 1924లో అనంతబాబు ఎమ్మెల్సీ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎస్సీ యువకుడిని మరి చంపేసినప్పుడు ఆ కేసులో ఏ విధమైన బాధ్యత తీసుకున్నారు? మీరు కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళారా? కనీసం సీనియర్ ఆఫీసర్లు ఏమన్నా ఎంక్వైరీ కనీసం సిట్ వేసారా? వేయలేదు సరికదా. అప్పుడున్న అధికారుల మీద ఒత్తిడి పెట్టి మీరు కేసుని పక్కదో పట్టించే విధంగా చేశారు. సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది ఆ కేసు మీద. దాంతో మీరు ఏ విధంగా ప్రవర్తించారో అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక దాని మీద ఎంక్వైరీ చేయడం జరిగింది. దాని కన్సల్ట్ ఆఫీసర్స్ని సస్పెండ్ కూడా చేయడం జరిగింది. అది చంద్రబాబు నాయుడు లా అండ్ ఆర్డర్ కూటమి పరిపాలన అని చెప్పి తెలియజేస్తాం. ఇవాళ సాయి కృష్ణ విషయానికి మీరంత పరుగుల మీద వెళ్ళిపోయారు బెంగళూరు నుంచి అనేసరికి అనుమానాలు చాలా ఉన్నాయి. ఆ కేసులో పోలీసు అధికారుల వెనకాల వైసీపీ హస్తం ఉందా అన్న అనుమానాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందువల్లంటే వైసీపీ వాసనలతో ఇంకా పోలీసులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఎలాగా గెలవలేం, ఏదో ఒక ఇన్సిడెంట్, పాలన సవ్యంగా జరుగుతుంది, కంపెనీలు వస్తున్నాయి, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని ఒక దురుద్దేశంతో ఈ కార్యక్రమం జరిగిందన్న అనుమానాలు ఉన్నాయి. దీని మీద ఆల్రెడీ సిట్ ఉంది కాబట్టి ఎంక్వైరీ చేస్తుంది. ఎంక్వైరీ చేసి దాని మీద చర్యలు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ప్రజలు ఏంటంటే, ఎమ్మెల్సీ అనంతబాబు కేసులో ముఖ్యమంత్రి ఏ రోజు కూడా వెళ్ళి పరామర్శించలేదు వ్యక్తి ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నారో. మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా వెళ్ళి వాళ్ళని పరామర్శించారు. వారికి ఒక భరోసా ఇచ్చారు, ఆర్థికంగా ఆదుకుంటా ఉన్నారు, చట్టపరమైన చర్యలు పోలీసుల మీద తీసుకున్నారు. చట్టాన్ని ఉల్లంఘించి ఏవైతే కార్యక్రమాలు జరిగినాయి అని అనుమానాలు ఉన్నాయో వెంటనే సిట్ వేశారు, వాళ్ళని అరెస్ట్ చేశారు, జైలుకి పంపారు. ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుంది అన్నదానికి నిదర్శనం. దీనికి మీరు అంత త్వరగా పరుగుల మీద వెళ్ళిపోయారంటే బోల్డ్ అనుమానాలు వస్తున్నాయి. వెనకాల వైసీపీ హస్తం ఉందా ఈ కార్యక్రమం వెనకాల? పోలీసుల్లో ఇంకా వాళ్ళు తగ్గ వ్యక్తులు కూడా అక్కడక్కడ ఉంటారు కదా, ఎక్కడ లేకుండా ఉంటారు కదా అన్న అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు కూడా ఈ దర్యాప్తులో తేలుతాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంతేగాని ఇష్టం వచ్చినట్టు వాళ్ళని పలకరించలేదు, వీళ్ళు కులాలు అంటగడ్డం, అదే అంటగడ్డం. కులాలు ఏంటండి? కులాలు అన్నది ఈ రాష్ట్రం అంతా ఒకటే కులం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. సరే, ఈ విధంగా సాయి కృష్ణ కేసు మీద మీరు మాట్లాడే విధానాలు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వం దాని పని ఏది చేయాలో కఠినంగా చేసింది. చంద్రబాబు నాయుడు గారు కఠినమైన చర్యలు తీసుకున్నారు. సిట్ని వేశారు, సస్పెండ్ చేశారు, కేసులు పెట్టారు, ఎఫ్ఐఆర్ చేశారు, జైలుకి పంపించారు. కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటామని ఇంటికి వెళ్ళి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీ కుట్రలు ఏమీ నడిచి వ్యవహారం కాదు. అదేవిధంగా కాపుల గురించి మాట్లాడుతూ వంగగీత గారు, అక్కయ్య గారు నన్ను కూడా లాగారు. నేను కూడా మాట్లాడవలసిన పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారి పాదయాత్రలో పిఠాపురం గోపాల్ బాబా ఆశ్రమంలో నైట్ వెళ్తున్నారు. ఆ మరుసటి రోజు ఉదయం పిఠాపురం చెందిన మా నాయకులు, కాపు నాయకులు, జిల్లాకు చెందిన కాపు నాయకులు, రాష్ట్రానికి చెందిన కాపు నాయకులు, మన తెలుగుదేశం పార్టీలో ఉన్న కాపు నాయకులు అందరూ కూడా ఆ రోజు సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు కాపుల్ని బీసీలో కలుపుతామని ఒక ప్రకటన పిఠాపురం గడ్డ మీద చేశారు. గీత గారు మర్చిపోయినట్టున్నారు. మీది పొన్నూరు కాబట్టి తెలియదు పిఠాపురం ఏం జరుగుతుంది. దాని తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. దీని ముందుకి వెళ్తే ఒక విషయం, రాజశేఖర రెడ్డి గారు కాపుల్ని బీసీలో చేరుతా అని చెప్పి ఓట్లు వేయించుకొని ముఖ్యమంత్రి అయ్యాక ముస్లిమ్స్ చేశాడు తప్పితే కాపులు చేయమని చెప్పేశారు. ఇప్పుడు తండ్రి తగ్గ లక్షణాలు ఉంటాయి అందరికీ. అదే బాటలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా జగన్పేటలో చెప్పేశారు చేయమని. సరే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే అసెంబ్లీలో రిజర్వేషన్ పాస్ చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. అప్పుడు ముద్రగడ పద్మనాభం గారు కూడా దీనికంటా ముందు కూడా మాకు రిజర్వేషన్ పెట్టి కేంద్రానికి బిల్లు పంపండి, కేంద్రానికి బిల్లు పంపండి అని చెప్పి చాలాసార్లు ఆయన అడగడం జరిగింది. ఏదేమైనా చట్టపరంగా ఏది చేయాలన్నది చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా శాసనసభ నుంచి మన
కేంద్ర ప్రభుత్వానికి పంపడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చిందో అందులో 5% కాపులకి వర్తించే విధంగా ఇచ్చి, మరి అదేవిధంగా మెడికల్ కాలేజీలు కానీ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ఎన్నో సీట్లు వచ్చినాయి, నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాన్ని జీవోఎంఎస్ నెంబర్ 60ని పెట్టి జగన్మోహన్ రెడ్డి రద్దు చేయడం జరిగింది. ఇవన్నీ తెలుసుకోకుండా మరి జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలయికతో ప్రభుత్వం ఇది స్టాండర్డ్గా ఉండిపోతుందని ఒక భయంతో కులాలను చిచ్చిపెట్టడం కరెక్ట్ కాదు. దీన్ని బట్టి కాపుల్ని నష్టపరిచింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. కాపులకి లాభం చేర్చింది ఎవరు? తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న ఇష్యూ, కాసు బ్రహ్మానందరెడ్డి గారి నుంచి పెండింగ్ ఉన్న ఇష్యూని చంద్రబాబు నాయుడు గారు భుజాలను వేసుకుని ప్రభుత్వం వచ్చాక మళ్ళీ కాపు కార్పొరేషన్ ద్వారా ఎంతోమంది యువకులకి 2 లక్షల లోన్లు ఇచ్చి విదేశీ విద్యకు పంపించి చేశారు. ఇవన్నీ మర్చిపోతే ఎలాగా? ప్రజల మనసులో ఉన్నాయి. ఇవన్నీ పక్కకు పెట్టేసి మీరేమిచ్చారు? ₹1 ఇవ్వలేదు 5 సంవత్సరాల్లో. కంబైన్డ్ స్కీమ్లో ప్రతి కులం ఉంటుంది. ఇవాళ బీసీ కార్పొరేషన్ ఇచ్చామనుకోండి, అందులో వేవర్స్ వస్తారు, చెట్టుబల్జీలు వస్తారు, గొల్లలు వస్తారు, రకరకాల బీసీలో ఉన్న అన్ని వర్గాలు వస్తాయి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.